అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేసే దాడుల్లో ఇప్పటి వరకు 18,000 మంది స్కూల్ చిల్డ్రన్ మరణించారు. ఇందులో కేవలం గాజాలోనే 3,000 మంది మరణించారు. వందలాది మంది పిల్లలు ఆ దేశం ఇచ్చే భోజనం కోసం లైన్లో నుంచుండగా కాల్చి చంపేశారు. అమెరికా $22 మిలియన్ ఇజ్రాయెల్కి యుద్ధం కోసం పంపింది. ప్రభుత్వాల డబ్బులు ఈ ప్రపంచ భావి పౌరుల కోసం ఖర్చు పెట్టాలి, కానీ ఈ ప్రపంచ భావి పౌరులను చంపేయడానికి ఈ యుద్ధం వల్ల సాధించేది ఏంది? అమెరికా ఇరాన్ దేశంలో వాళ్ళ నాయకుడిని ఉంచాలో మార్చాలో అనేది నిర్ణయించేది ఎవరు? ఇరాన్ ప్రజలు. వేరే దేశం వాళ్ళు వేరే దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ప్రజల స్థితిగతులను మార్చడానికి ప్రయత్నం చేయాలి. 18,000 అమాయక స్కూల్ చిల్డ్రన్ని చంపిన ఈ యుద్ధం మనకందరికీ కావాలా? ప్రజలందరూ ఆలోచించాలి. ట్రంప్ ఆలోచించడు. ట్రంప్కు ఆలోచించే ఇది లేదు. ట్రంప్ పని అవుతుంది, 3 ఏళ్లలో దిగిపోవాలి వాడు. కానీ ప్రపంచానికి ఏం చేసి దిగిపోతాడు ట్రంప్? మనం అందరం ఆలోచించాలి. ప్రజలారా ఆలోచించండి. టేక్ కేర్. జై హో జగన్.